జాగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్ అనేది మోస్ట్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఈ మోడర్న్ వరల్డ్లో. రీసెంట్గా నిన్న 35 శాటిలైట్స్ని ఆర్బిట్లో ఇంట్రడ్యూస్ చేసి అప్రాక్సిమేట్గా 23,000 to 24,000 కిలోమీటర్స్ హైట్లో ఎర్త్ నుంచి ఎర్త్ సరౌండింగ్ ఒక 35 శాటిలైట్స్ని 23,000 కిలోమీటర్స్ ఆర్బిట్లో లాంచ్ చేసి చైనా తన ఓన్ జాగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టాన్ని స్టార్ట్ చేసింది. దాన్నే బైడు శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ అంటారు. ఈ బైడు శాటిలైట్ నావిగేషన్ సిస్టాన్ని 35 కాన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్తో చైనా స్టార్ట్ చేసింది. నిన్న 35th శాటిలైట్ లాంచ్ చేయడంతో చైనా తన కంప్లీట్ జీపీఎస్ సిస్టాన్ని తీసుకొని వచ్చింది. అసలు ఈ జాగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టమ్ వల్ల యూజెస్ ఏంటి అంటే, సింపుల్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే, మనం యూజ్ చేస్తున్నటువంటి ఫోన్లో లేదా కార్లో మనం మ్యాప్స్ చూస్తూ ఉంటాం, గూగుల్ మ్యాప్స్. ఈ గూగుల్ మ్యాప్స్ యొక్క లైవ్ ట్రాకింగ్ కానీ, లొకేషన్ కానీ, డిస్టెన్స్ కానీ, స్పీడ్ కానీ మనం ఎలా మెజర్ చేస్తున్నామంటే ఈ జాగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారానే. మనం గూగుల్ మ్యాప్లో ఒక దగ్గర నుంచి ఒకరి దగ్గరికి వెళ్ళాలంటే ఫ్రమ్ టు లొకేషన్స్ని మనం ఇస్తాం. ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది, ఆ డిస్టెన్స్ని ఎంత స్పీడ్లో వెళ్తే ఎంత టైంలో రీచ్ అవ్వగలుగుతాం, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు ఎలా తెలుస్తుందంటే లైవ్ శాటిలైట్ ట్రాకింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్రౌండ్కి వచ్చి మనకు ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. సో ఈ జాగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టమ్ అనేది లొకేషన్ కానీ లేదా డిస్టెన్స్ కానీ స్పీడ్ ట్రాకింగ్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. అలాంటి శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో వరల్డ్ మొత్తం మీద ఇప్పుడున్నటువంటి 33 శాటిలైట్ కాన్స్టలేషన్తో ఉన్న ఎఫెక్టివ్ సిస్టమ్ ఏంటంటే యుఎస్కి సంబంధించిన జాగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టమ్. ఈ జీపీఎస్ అనేది యుఎస్ఏకి సంబంధించినటువంటి నావిగేషన్ సిస్టమ్. ఈ జీపీఎస్ని అన్ని కంట్రీస్ యూజ్ చేస్తున్నాయి, ఎందుకంటే అంత సైంటిఫిక్ అడ్వాన్స్డ్ స్టేజ్లో అన్ని కంట్రీస్ లేవు కాబట్టి. ఇంక్లూడింగ్ ఇండియా కూడా ఎప్పటికి కూడా మనం జీపీఎస్ని యూజ్ చేస్తున్నాం. ఆ జాగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టాన్ని యూజ్ చేసి మనం లొకేషన్ని ట్రాక్ చేయొచ్చు. అంటే ఎక్కడ ఏ లొకేషన్ ఎక్కడుంది, నావిగేషన్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం రూట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ట్రాకింగ్ ఒక పర్టికులర్గా ఈ ఆబ్జెక్ట్ ఎక్కడుంది, ఈ వెహికల్ ఎక్కడుంది, లేదా ఈ సైట్ ఎక్కడుంది ట్రాకింగ్ చేయొచ్చు. మ్యాపింగ్ చేయొచ్చు. మ్యాప్స్ మొత్తం కూడా ఈ నావిగేషన్ సిస్టమ్ యొక్క లైవ్ లొకేషన్ వల్ల మనకు తెలుస్తున్నాయి. టైమింగ్ని మెజర్ చేయొచ్చు, స్పీడ్ని మెజర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా జాగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టమ్ యొక్క యునిక్ ఫీచర్స్. అయితే మనం ఈ మోడర్న్ వరల్డ్లో, ఈ 5G వరల్డ్లో మనకి జాగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టమ్ అనేది క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. ఈవెన్ మనకి తెలియని అడ్రస్ని కూడా ఇప్పుడు మనం ఈ గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసి జాగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టమ్ని యూజ్ చేసి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తున్నాం. సో ఈ అప్లికేషన్స్ అనేది ఆర్మీకి, మిలిటరీకి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, చైనీస్కి ఇండియాకి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు చైనీస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటుంది. నావిగేషన్ కానీ, సర్వేలెన్స్ సిస్టమ్ కానీ, ఎవరెస్ట్ మీద 5G టవర్ని కన్స్ట్రక్షన్ చేయడం కానీ చైనా చేసింది. కానీ ఇండియా కొంచెం లాకునాలో ఉంది నావిగేషన్ సిస్టంలో కానీ, సర్వేలెన్స్ సిస్టంలో కానీ. సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం కూడా ఓన్ జీపీఎస్ సిస్టాన్ని డెవలప్ చేసుకుంటున్నాం. అయితే ఈ జీపీఎస్ అనేది సపోజ్ మ్యాక్సిమం కంట్రీస్ అమెరికానే యూజ్ చేస్తున్నాయి. ఈ అమెరికా జీపీఎస్ యూజ్ చేయటం వల్ల ఓన్ సర్వేలెన్స్ డేటా కూడా లీక్ అయ్యే ప్రమాదం ఉండింది. సపోజ్ చైనా కూడా అందుకని ఇప్పుడు కూడా చైనా జీపీఎస్ సిస్టమ్ మీద ఆధారపడింది మొన్నటి వరకు కూడా. ఇప్పుడు తన బైడు నావిగేషన్ శాటిలైట్ సిస్టాన్ని 35 శాటిలైట్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఆర్బిట్లో తన ఓన్ నావిగేషన్ సిస్టాన్ని డెవలప్ చేసుకుంది. దీనివల్ల అమెరికా మీద తన రిలయబుల్ని, అంటే అమెరికా మీద ఉన్నటువంటి దాని మీద ఉన్నటువంటి సపోర్ట్ ఏదైతే ఉండిందో అమెరికా జీపీఎస్ సపోర్ట్ తీసుకోవడం తగ్గుతుంది. ఆటోమేటిక్గా చైనా సెక్యూర్డ్గా తన డేటాని బయటికి పోకుండా కాపాడుకోగలుగుతుంది అనమాట, తన ఓన్ నావిగేషన్ శాటిలైట్ని జరపడం వల్ల. ఈ ఆర్మీ కూడా యూజ్ చేస్తూ ఉంటుంది ఈ నావిగేషన్ని. సో అలాంటప్పుడు ట్రూప్స్ మొబిలైజేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో కూడా అదర్ కంట్రీస్ ట్రాక్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది, అదర్ కంట్రీస్ కనుక యూజ్ చేస్తే. అందుకనే చైనా యుఎస్ఏకి సంబంధించిన రిలేషన్స్ కూడా డిగ్రేడ్ అయిపోతున్నాయి కాబట్టి చైనాకి ఇది ఒక స్ట్రాటజిక్ టైంలో స్ట్రాటజిక్ సిస్టాన్ని తీసుకొని వచ్చింది, అదే బైడు నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. సో జీపీఎస్ మీద ఉన్నటువంటి తన రిలయబిలిటీని తగ్గించుకొని ఇప్పుడు తన ఓన్ నావిగేషన్ సిస్టాన్ని యూజ్ చేసుకోవడానికి చైనా రెడీ అయింది నిన్నటితో. అయితే ఈ
వరల్డ్లో డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ జీపీఎస్ సిస్టమ్స్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు మనం జీపీఎస్ అంటే రష్యాగా చెప్తాం, యుఎస్ఏగా చెప్తాం. రష్యాకు సంబంధించిన ఓన్ నావిగేషన్ సిస్టమ్ ఏంటంటే గ్లోనస్. తర్వాత జపాన్కి సంబంధించినటువంటి ఓన్ నావిగేషన్ సిస్టమ్ ఏంటంటే QZSS అంటారు, అంటే క్వాషి జెనిత్ శాటిలైట్ సిస్టమ్. తర్వాత చైనాకి సంబంధించి బైడు నావిగేషన్, యూరోపియన్ యూనియన్కి సంబంధించి గెలీలియో, ఇండియాకి సంబంధించి IRNSS, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటారు. ఈ IRNSS అనేది 7 శాటిలైట్ కాన్సలేషన్స్ సిస్టమ్ అనమాట. అంటే 7 శాటిలైట్స్ ఉంటాయి. ఇది ఇండియా నుంచి దాదాపుగా 5000 కిలోమీటర్స్ రేంజ్, ఇండియా మిడిల్ పాయింట్ నుంచి 5000 కిలోమీటర్స్ రేంజ్ వరకు కూడా ఈ నావిగేషన్ అందించగలిగే క్యాపబిలిటీస్ ఉంటాయి. కానీ గ్లోబల్ కవరేజ్ ఈ IRNSS చేయలేదు. ఓన్లీ ఏషియాలో ఉన్నటువంటి కొంత పార్ట్ వరకు మన IRNSS 7 శాటిలైట్ కాన్సలేషన్ డేటాని ఇవ్వగలుగుతుంది. అంటే మ్యాపింగ్ కానీ, ట్రాకింగ్ కానీ, లొకేషన్ కానీ. సో ఇవన్నీ కూడా ఓన్లీ ఏషియాకి సంబంధించిన కొంత పార్ట్నే ఇవ్వగలుగుతుంది. మనం అంత లార్జ్ కవరేజ్ని IRNSSతో చేయట్లేదు. కానీ చైనా మాత్రం ఇప్పుడు 35 శాటిలైట్స్ని బైడు నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా గ్లోబల్ కవరేజ్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇండియా కూడా ఫస్ట్ స్టేజే కాబట్టి IRNSS ఇంకా అందుబాటులోకి రాలేదు. రీసెంట్గా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది 1 or 2 ఇయర్స్లో. ఇప్పుడు వస్తే మనం జీపీఎస్ని యూజ్ చేయకోకుండా మన ఓన్ శాటిలైట్స్ నావిగేషన్ సిస్టమ్ అయిన IRNSS సిస్టాన్ని యూజ్ చేస్తాం. ఈ IRNSS సిస్టాన్ని మనం నావిక్ అని కూడా అంటారనమాట. సో ఇది ఇస్రో యొక్క మేజర్ ప్రాజెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. యూరోపియన్ యూనియన్కి సంబంధించిన మేజర్ నావిగేషన్ సిస్టమ్ ఏంటంటే గెలీలియో. అయితే ఈ బైడు నావిగేషన్ సిస్టమ్ గురించి మనం చూస్తే రీసెంట్గా 35th శాటిలైట్ని ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి ఈ బైడు అనేది చైనీస్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్. దీంట్లో దాదాపుగా 35 శాటిలైట్ కన్స్టలేషన్ ఉంటుంది. దీన్ని 3 ఫేజెస్లో చేశారు. ఫస్ట్ ఫేజ్ని BDS-1 అంటారు, అంటే బైడు శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ 1. ఇది ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ అనమాట. దీంట్లో ఎర్త్ ఇలా ఉంటే 4 శాటిలైట్స్ని లాంచ్ చేశారు. ఈ శాటిలైట్స్ ఎర్త్ని అబ్జర్వ్ చేస్తూ లైవ్ ట్రాకింగ్ చేస్తూ మ్యాప్స్ కానీ, ఎర్త్ మ్యాప్స్ కానీ, లేదా ఎర్త్కి సంబంధించిన లొకేషన్ని కానీ, సో ఎర్త్కి సంబంధించిన టైము, స్పీడ్ని కానీ ఈ శాటిలైట్స్ లైవ్ లొకేషన్ని కానీ, లైవ్ మ్యాప్ని కానీ తీసి డేటాని పంపించడం జరుగుతుంది. ఇలా ఎర్త్ చుట్టూ ఫస్ట్ వీళ్ళు BDS-1 ప్రాజెక్ట్ కింద 4 శాటిలైట్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ 4 శాటిలైట్స్లో 3 ఏమో మెయిన్ శాటిలైట్, 1 ఏమో సపోర్టింగ్ శాటిలైట్. సో కానీ 4 శాటిలైట్సే కాబట్టి ఓన్లీ కొంత ఏరియా వరకే ఎక్స్పెరిమెంట్ చేశారు కాబట్టి కొంత ఏరియా వరకే ఇది నావిగేషన్ని, లొకేషన్ని, మ్యాప్స్ని అందించగలుగుతుంది. సో ఇది 2000లో స్టార్ట్ చేశారు, 2012లో దీన్ని ఎండ్ చేశారు. ఓన్లీ లిమిటెడ్ కవరేజ్, ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ అనమాట. నెక్స్ట్ BDS-2 అంటే బైడు నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ 2. ఇది 10 శాటిలైట్ కాన్స్టలేషన్, 10 శాటిలైట్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది 2011లో స్టార్ట్ అయ్యి 2015లో మళ్ళీ ఎండ్ చేశారు. ఇంతకుముందేమో కొంత ఏరియా వరకే ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో 4 శాటిలైట్స్ని యూజ్ చేశారు. ఇప్పుడు కొంచెం ఏషియా పసిఫిక్ రీజన్ వరకు 10 శాటిలైట్స్ కొంతవరకు సగం పార్ట్ వరకు కవరేజ్ ఇవ్వగలుగుతాయి. 2011 నుంచి 2015 వరకు ఈ ప్రాజెక్ట్ జరిగింది. ఇప్పుడు 2015 నుంచి మనకి BDS-3ని వీళ్ళు ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. అంటే బైడు నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ 3rd వెర్షన్. ఈ 3rd వెర్షన్లో 35 శాటిలైట్స్ ఉంటాయి. 2015 నుంచి ఇప్పటి వరకు 35 శాటిలైట్స్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే BDS 3rd వెర్షన్ గ్లోబల్ కవరేజ్. ఎట్లయితే GPS మొత్తం వరల్డ్ మొత్తాన్ని లైవ్ లొకేషన్ని, లైవ్ మ్యాపింగ్ని, లైవ్ ట్రాకింగ్ని, తర్వాత లైవ్ నావిగేషన్ని, లైవ్ లొకేషన్ని ఇస్తుందో ఇప్పుడు ఈ 35 శాటిలైట్స్ BDS 3rd వెర్షన్లో మనకి కంప్లీట్ గ్లోబల్ కవరేజ్ ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఎనీవే చైనా తన ఓన్ నావిగేషన్ సిస్టాన్ని GPS మీద ఆధారపడకోకుండా 35 శాటిలైట్ కాన్స్టలేషన్స్తో తయారు చేసుకుంది. ఇండియా కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్లాల్సి ఉంది. ఇప్పటికీ మనం IRNSS 7 శాటిలైట్ కాన్స్టలేషన్ ఇన్స్టాల్ చేసేసాం ఆల్రెడీ. దానికి సంబంధించిన సిస్టమ్ వర్కింగ్ మీద ఇస్రో వర్క్ చేస్తుంది. 1 or 2 ఇయర్స్లో మనకి దాదాపుగా 1 ఇయర్లోనే వీళ్ళు రెడ్మీతో కానీ, ఇండియన్ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరితో ఉన్నారో వాళ్ళతో కూడా వీళ్ళు టైఅప్ అవుతున్నారు ఓన్ స్పెసిఫిక్ యాప్ని తీసుకురావడానికి. ఎందుకంటే GPS మీద మనం కూడా ఆధారపడకుండా మన సొంత నావిగేషన్ సిస్టమ్ ఉంటే ఆర్మీ ఒకవేళ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తున్నా, లైవ్ ట్రాకింగ్ చేసినా, వాళ్ళు లైవ్ మ్యాప్స్ యూజ్ చేసుకున్నా కానీ ఆ ఇన్ఫర్మేషన్ బయటికి తెలియకోకుండా సివిలియన్లో కూడా సపోజ్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, కారులో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తున్నారు.
సో అలాంటి సెక్యూరిటీ ఇవ్వడానికి కూడా అంటే వాళ్ళ లైవ్ లొకేషన్ కానీ వాళ్ళ లైవ్ ట్రాకింగ్ కానీ తెలియకోకుండా ఉండడానికి మన ఓన్ నావిగేషన్ సిస్టమ్ అవసరం అనమాట. ఇప్పుడు మాత్రం మనం జీపీఎస్ మీదే ఆధారపడుతున్నాం. చాలా దేశాలు జీపీఎస్ మీద ఆధారపడుతున్నాయి. జీపీఎస్ మీద ఆధారపడటం వల్ల వాటికి సంబంధించిన డేటా స్టోరేజ్ కానీ డేటా లోకలైజేషన్ జరగదు. డేటా మొత్తం కూడా యూఎస్ఏ సర్వర్లో స్టోరేజ్ అవుతాయి అనమాట. సో అది మనకి మేజర్ ప్రాబ్లం. ఆర్మీకి కానీ సివిలియన్ కానీ సేఫ్ యూజ్కి సెక్యూరిటీ డేటాగా ఉండాలి అంటే ఓన్ నావిగేషన్ సిస్టమ్ అవసరం. అందుకనే చైనా తన ఓన్ నావిగేషన్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసింది గ్లోబల్ మొత్తం కవరేజ్ అయ్యేలాగా. సో కానీ మనం మాత్రం IRNSS-1తో ఓన్లీ కొంత ఏరియా అంటే ఏషియాలో పసిఫిక్లో కొంత ఏరియా కవర్ అయ్యేలాగా చేస్తున్నాం. కానీ మనం కూడా గ్లోబల్ కవరేజ్ తెచ్చుకుంటే మాత్రం సో చాలా అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళినట్టు. మనం ఓన్ నావిగేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అది సివిలియన్ కానీ ఆర్మీ సెక్యూరిటీ పర్పస్ కానీ. సో మనం కూడా అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ ఫస్ట్ ఫేజ్ అయినటువంటి IRNSS-7 శాటిలైట్ కాన్స్టలేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దీన్ని ఇంకా ఎక్కువ శాటిలైట్స్ని పెంచి గ్లోబల్ కవరేజ్ తెచ్చుకోవడానికి మనకు కూడా అవకాశం